తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. న్యూ ఇయర్ వేడుకల కోసం రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మౌనింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష, మరి ఒకవైపు మరి ఇప్పుడే నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్ళినట్టు అధ్యక్ష. దేశవ్యాప్తంగా స్మారక దినాలు వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష? మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయకొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష. వారికి నేను మళ్ళా తప్పుడు పదాలు అయితే అవగాహన లేదా, లేకపోతే ఎందుకు మాట్లాడుతారు, ఏం మాట్లాడుతారు, కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడు, మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయటకు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌస్ సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకొని పోతే అధ్యక్ష ఇది సభకు మర్యాద కాదు సార్. తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు.